హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ఈరోజు నేను మీకు సింపుల్గా అండ్ టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కావాల్సినవి ఖర్జూరాలు, వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు అండ్ పిస్తా పప్పు. మీకు కావాల్సి ఉంటే కొన్ని కిస్మిస్లు అండ్ పంకిన్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక ఇట్లా బాదం పప్పు అయితే వేసుకోవాలి. బాదం పప్పు ఎందుకంటే అవి కొంచెం టైం పడుతుంది వేగటానికి, అందుకే ముందు నేను బాదం పప్పు అయితే వేయించుకుంటున్నాను. కొంతమంది ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేయించుకుంటారు. అలాగైనా చేయొచ్చు. మీకు ఎలా వీలవుతుందో అలా అలా చేయండి. ఏ ప్రాసెస్ అయినా ఒకటే. బాగా వేయించుకోవాలి. బాదం పప్పు అయితే వేగిపోయాయి. మనం ఇప్పుడు జీడిపప్పు అయితే వేసుకుందాము. జీడిపప్పు కూడా కొంచెం రెడ్ కలర్‌లో వచ్చేదాకా వేయించుకోండి. మీకు కావాలంటే బాదం పప్పు వేగాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ జీడిపప్పు వేయించుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది హెల్త్‌కి చాలా మంచిదండి. రోజుకొకటి మనం పిల్లలకి ఇస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి అండ్ బోన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతుంది. హెల్త్‌కి అనేది చాలా మంచిది. దీంట్లో మనం షుగర్ కానీ, బెల్లం గానీ ఏమీ యాడ్ చేయము. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. వాళ్ళకి గూడా హెల్త్‌కి చాలా మంచిది. ఏ వయసు వాళ్ళైనా ఈజీగా తినొచ్చు. ఇందులో స్వీట్ కోసం మనం ఖర్జూరాలు యాడ్ చేస్తాము. ఇక నేను వాల్‌నట్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ పిస్తా గూడా యాడ్ చేశాను. బాగా కలుపుకోవాలి. రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేయిస్తుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అన్నీ బ్రౌనిష్ కలర్‌లోకొచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి ఎంచక్కా వేగిపోయాయి. తీసి పక్కన పెట్టుకోవాలింకా. ఇవి బాగా చల్లారనివ్వాలి. చల్లారాక మనం మిక్సీకైతే వేసుకోవచ్చు. నేను చిన్న మిక్సీ బౌల్ అయితే తీసుకున్నాను. అందులో ఖర్జూరాలైతే తీసుకోవాలి. అందులో విత్తనాలు తీసేసి వేసుకోండి. మనం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి కొంచెం. తర్వాత మళ్ళీ ఇలా కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఖర్జూర పేస్ట్ అయితే అందులో వేసుకోవాలి. చాలా గట్టిగా ఉంటుంది. తిప్పుతూనే ఉండాలి. మనం తిప్పే కొద్దీ అది కొంచెం మెత్తబడుతుంది. చూడండి ఖర్జూరాలైతే చల్లారిపోయాయి. బ్రౌనిష్ కలర్‌లో చాలా బావున్నాయి. వీటిని మనం మిక్సీకైతే వేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. ఆ పౌడర్ ఇంకా ఖర్జూర పేస్ట్ అనేది మొత్తం కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిస్తేనే టేస్ట్ అనేది బావుంటుంది. లేకపోతే అంతగా ఉండదు. మొత్తం కలుపుకోవాలి బాగా. మీకు కావాలంటే ఇక్కడ కొంచెం యాలుక్కల పౌడరు, కొంచెం నెయ్యి గూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బావుంటుంది. యాడ్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్ లడ్డూలాగా అయితే చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోవచ్చు. ఈ లడ్డు అనేది చాలా మంచిదండి. ఎప్పుడైనా ఫెస్టివల్స్‌కి కానివ్వండి, ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కానివ్వండి, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు.
అలాగే ఇట్లా అన్నీ చేసేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం వీటిని ఒక బాక్స్‌లోకైతే స్టోర్ చేసుకుందాము. స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకివ్వచ్చు. మనము తినొచ్చు. హెల్త్‌కైతే చాలా మంచిది. అలాగే మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.